ఎప్పుడు ఆ ఒక్కటేదో అదే తానయ్యి ఉంటారు. అదే తానయ్యి ఉన్నప్పుడు ఆయన చిదానందాయ నమః, అదే తరువాతి నామం. చిదానందాయ నమః అంటే చిత్ అంటే తెలుసుకోవడాన్ని చిత్ అంటారు. అసలు తెలుసుకునేది ఏదుందో దాని శక్తి పడుతూ ఉంటుంది, పడితే మిగిలినవి తెలుసుకుంటూ ఉంటాయి. కన్ను ఇది తెలుసుకుంటోంది, ఈ కంటితో చూస్తే ఇది ఫలానా అని తెలుస్తోంది. కానీ కన్ను కన్నుగా తెలుసుకుంటే శంకర భగవత్పాదులే అంటారు, శవానికి కన్ను లేదా? శవానికి కన్నుందిగా. శవం కళ్ళు తెరుచుకు చచ్చిపోయాడు ఒక ఆయన, మూసేసేసారు, తర్వాత అది వేరు విషయం అనుకోండి. కానీ ఆయనకి కళ్ళు ఉన్నాయిగా, మరి ఆయన ఎందుకు తెలుసుకోవట్లా? ఆయన అప్పటి వరకు కూతురు రావాలి కూతురు రావాలి కూతురు రావాలని కూతురు కోసం అలమటించాడు. ఆ కూతురు తన కూతురికి జ్వరంగా ఉందని బయలుదేరడం మానేసింది. పర్వాలేదులే అలా అంటారు నాన్నగారు, ఏం పర్వాలేదు, నాన్నగారు తెప్పరిల్లుతారు, నా కూతురికి ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు జ్వరంతో దాన్ని తీసుకుని బయలుదేరలేను, దాన్ని వదిలి బయలుదేరలేనని తన కూతురు కోసం తాను ఉండిపోయింది. ఇక్కడ తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు కూతుర్ని తీసుకుని బయలుదేరి వచ్చింది. ఆమె ఏడుస్తుంది, అయ్యో నాన్నగారిని చూడడానికి రావలసింది ముందే నేను ఈ నిర్ణయం తీసుకుని. ఆయన చూస్తాడా అంత ఏడిచిన ఆయన? ఇంకా చూడవు. మరప్పుడు కన్ను ఉందిగా, ఎందుకు చూడలా అంటే నిజానికి చూస్తున్నది కన్ను కాదు, కన్నన్న కిటికీని ఆధారం చేసి చూస్తున్నది ఆత్మ. దాని వెలుతురు పడుతోంది, పడితే కన్ను పనిచేస్తోంది. అంటే తెలుసుకుంటున్నది ఎవరు? ఇన్ని కిటికీలలోంచి ఇన్ని ద్వారాలలోంచి తెలుసుకుంటున్నది ఆత్మ. కన్నన్న ద్వారంలోంచి చూసి తెలుసుకుంటోంది, చెవి అన్న ద్వారంలోంచి విని తెలుసుకుంటోంది, చర్మమన్న ద్వారంలోంచి స్పర్శ ద్వారా తెలుసుకుంటోంది. ఈ తెలుసుకునే లక్షణము ఆత్మది, అదే చిత్ చైతన్యం, అదే అమ్మవారు. ఇప్పుడు ఆ చైతన్యము తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ కన్నా భిన్నం కాదు. ఆ చైతన్యము నేనని తెలుసుకుంటే అదే ఆ పరమానందం, అటువంటి చిదానంద స్వరూపం. అందుకే భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు, ఇంద్రియముల ద్వారా ఆత్మ యొక్క కాంతి పడిన కారణం చేత ఇంద్రియముల ద్వారా నువ్వు తెలుసుకుంటున్న ఏ ఆనందమైనా తాత్కాలికమే. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరో కనపడ్డారు, నాకు ఆనందం కలిగింది. కానీ నాకు ప్రవచనం ఉంది కదూ, నేను వాళ్ళని చూస్తూ కూర్చోగలనా? వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోగలనా? సమయం అయిపోయింది, నా వేదిక మీదకి నేను వెళ్ళిపోవాలి, ప్రవచనం అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకని నీకు కంటితో చూడడం చేత కలుగుతున్న ఆనందానికి పరిమితులు ఉన్నాయి, ఆత్మ ఆనందానికి ఆ పరిమితి ఎక్కడుంది? అది అసలు ఆనందఘనం, దానికి పరిమితే ఉంది. తాను ఆత్మ అయిపోయినవాడు, తాను తెలుసుకుంటున్న చిత్తు తానైపోయినవాడు చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు చిదానంద రూపమైన శివుణ్ణి నేనే అని ఆనందంతో ఉంటాడు. భగవద్గీతలో గీతాచార్యుడు మాట్లాడుతూ, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయః అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు. ఏది తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి ఇక ఏదీ మిగలలేదో అదే చిత్, అదే విజ్ఞానం. అంటే మీరు కళ్ళతో ఎన్ని తెలుసుకోండి, అవి ఏవి శాశ్వత ఆనందములు కావు, దాని ద్వారా తెలియబడవలసినది తెలియలేదు. చెవుల ద్వారా ఎన్ని వినండి, ఆనందము శాశ్వతము కాదు, రెండు ఆ తెలుసుకుంటున్నది మీరు కాదు. ఎక్కడి వరకు అంటే ఆ కిటికీలోంచి చూశారంతే. ఎందుకని? ఇప్పుడు చెవి ద్వారా ఏదో వింటున్నారు, ఓ మంచి పాట వింటున్నారు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, అయిపోయిందా పాట, ఓ కచేరీ అవుతోంది, మీరు వింటున్నారు. ఎంతసేపు పాడతాడైనా? మీకు ఎంత నచ్చినా 2 గంటలు పాడతాడు, 3 గంటలు పాడతాడు. ఆ తర్వాత ఆయన ఇంకా పాడితే బాగుండని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన ఇంకా పాడలేడు, ఆయనకి ఓపిక ఉండద్దు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నవి తాత్కాలికమైన సుఖాన్నే ఇవ్వగలవు. నీ ఇంద్రియములకే జ్ఞానమును ఇస్తున్న ఆత్మ నిత్య ఆనంద స్వరూపమై ఉన్నది.
అప్పుడు దేనిని తెలుసుకోవాలో ఆ చిత్తుని తెలుసుకోవాలంటే ఇవి పనికిరావు. దాని కాంతితో పనిచేస్తున్నవి ముందుకు చూడగలవు, కానీ వెనక్కి ఉన్న ఆ చిత్తుని అవి చూడలేవు. తను దేని చేత ప్రకాశిస్తోందో దాన్ని అది పట్టుకోలేదు. అప్పుడు ఆ పట్టుకోవాలి అంటే దానికి జ్ఞాన మార్గం ఒక్కటే సాధనము. గురుబోధ ద్వారా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళి ఏ చిత్తు ఉన్నదో, ఏది తెలుసుకుంటున్నదో అది నేనని గ్రహించి దాని యందు ప్రవేశించి ఒకటిగా నిలబడిపోయినవాడు ఆనందాన్ని పొందుతాడు. భగవద్గీతకి శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు. ప్రస్థానత్రయంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మూడింటికి కూడా ఆయన భాష్యం చేశారు. భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు ఈ శ్లోకానికి భాష్యం చేస్తూ, ఇది విజ్ఞాన యోగంలోది, ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చేస్తూ యజ్ఞాత్వాయ జ్ఞానం జ్ఞాత్వా నేహ భూయ పునర్జాతవ్యం పురుషార్థ సాధనమవశిష్యతే నావశిష్టం భవతీతి మత్తత్వజ్ఞో యస్సర్వజ్ఞో భవతీత్యర్థః అతో విశిష్టఫలత్వా దుర్లభం జ్ఞానం అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, జ్ఞానము అంటే ముందు తెలియబడుతోంది, తెలియబడుచున్నది, తెలుసుకుంటున్న వాడిని రెండు దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యుల వారి పుస్తకం చదవడం అని మొదలు పెడితే శంకరాచార్యుల వారు గ్రంథము నేను ఉన్నామా లేదా? శంకరాచార్యుల వారి గ్రంథం అంటే శంకరాచార్యుల వారే, అప్పుడు శంకర భగవత్పాదులు నేను రెండు ఉన్నాయి. అప్పుడు అది శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రము ద్వారా నేను తెలుసుకుంటున్నది. అది మంచిదే, అది ముందు లేకుండా ఆర్తి ఏర్పడదు. అది ఉన్నది, అది సత్యం అన్న భావనతో ముందు తెలుసుకుంటున్నాడు. ఈ తెలుసుకుంటున్నది ఏమైందంటే రెండు కిందే ఉంది. ఇంకాను శంకరులు చెప్పినది నేను విన్నది, వేదము చెప్పినది నేను విన్నది, శాస్త్రము చెప్పినది నేను విన్నది, గీత చెప్పినది నేను విన్నది, గురువుగారు చెప్పినది నేను విన్నది, రెండున్నాయి. కానీ ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి. గురువుగారు దేని చేత తెలుసుకుని చెప్పారో ఆ తెలుసుకున్నది నాకన్నా భిన్నంగా లేదు, ఆ తెలుసుకుంటున్నది నాలో ఉన్నది, తెలుసుకుని అర్థమయ్యేట్టు చెప్పడానికి ఉపయోగపడుతున్న మేధాశక్తిగా ఆయన యందు ఉన్నది ఒక చిత్ అని ఆ చిత్ తానైపోయాడు అనుకోండి. అప్పుడు రెండింటి మధ్య భేదం ఎక్కడొచ్చింది? ఆత్మయే. కాబట్టి ఆ స్వానుభవమైనదేదో అది విజ్ఞానము. ఇక ఆ తర్వాత పురుషార్థ సాధకమైన జ్ఞాతవ్యం ఉండదని ఎవరు తెలుసుకున్నారో అతడే సర్వజ్ఞుడు. అంటే పురుషార్థ సాధకము అంటే ఇక తాను ప్రయత్నించి తెలుసుకోవడానికి ప్రపంచంలో ఇక రెండవ వస్తువు లేదు. ఆ ఉన్న వస్తువు ఒక్కటి ఏదో, అది తెలియబడి తానైపోయాడు. అప్పుడు రెండుగా తెలుసుకోలేదు, అది తానైపోయాడు, ఆ చిత్తు తానైపోయాడు. అట్లా అయిపోవడం ఉందే, అది చాలా దుర్లభం. అది సాధన మొదలు పెడితే ఎక్కడో భగవద్ అనుగ్రహంతో ఆ స్థితికి వెడతారు. శంకరాచార్యులు వారు శతశ్లోకి అని ఒక గ్రంథం చేశారు. అందులో ఈ వేదాంత తత్వం గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఎన్ని గ్రంథాల్లో మాట్లాడారో మహానుభావుడు. ఆ శతశ్లోకిలో ఓ మాట అంటారు, అహో బ్రహ్మమయీ దృష్టి పీయూషాంబుదవత్సదా ఆనందమేవ సర్వత్ర ప్రవర్షతి నిరంతరం అంటారు. ఈ కంటికి కనపడుతున్న జగత్తు మిథ్య, బ్రహ్మమునందు ఆరోపింపబడినది తప్ప ఇది బ్రహ్మము కాదు, పాము తాడు అని మీరు వెంటనే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అని ఉన్నది బ్రహ్మమే అని పరిశీలన చేసి ఇది బ్రహ్మాకార వృత్తి అంటే బ్రహ్మము చెట్టుగా కనపడుచున్నది, బ్రహ్మమే అని తెలుసుకుంటున్నవాడు ఎవడో వాడు అమృతమేఘం వస్తే ఎలా ఉంటుందో, మేఘం వచ్చిందనుకోండి అది ఏం చేస్తుంది? వర్షం కురిపిస్తూ ఉంటుంది. అమృతమేఘం వస్తే ఎలా అయితే అమృతాన్ని కురిపిస్తుందో అలా తెలుసుకున్నవాడు కూడా ఆనంద వృష్టిని కురిపిస్తూ ఉంటాడు. అంటే ఆయన మాట్లాడిన ఆనంద వృష్టి, ఆయన కదిలిన ఆనంద వృష్టి, ఆయన తనకు తానుగా అనుభవించిన ఆనంద వృత్తి, తన స్వరూపం ఆనంద వృత్తి. అటువంటి గొప్ప స్థితిని పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే
మయమైపోవడమే. నేను మీతో ఒకప్పుడు ఒక మాట అన్నాను, నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అన్న మంత్రం గురించి చెప్తూ, నమ శంభవే చ మయోభవే చ, మయోభవే చ అంటే మోక్షం, మయోభవే చ అన్నదానికి మయమైపోవుట, తన్మయమైపోవుట. తన్మయం అంటే అన్నీ మరిచిపోయాడు, సమస్తం మరిచిపోయాడు. మరిచిపోయి తన్మయావస్థలో ఇతరముగా ఏం జరుగుతోందో తెలియదు, రమిస్తున్నాడు. అంటే దేనిని చూశాడో దేనిని వింటున్నాడో దాని యందు రమిస్తున్నాడు అనమాట. చూడండి, ఒక్కొక్కసారి ఏదో చలనచిత్రం చూస్తూ తన్మయావస్థలో ఉన్నాడు అనుకోండి. అటువంటి తన్మయావస్థలో ఉండగా అకస్మాత్తుగా ఎవరో తాను కూర్చున్నటువంటి ఆసనానికి ఉన్న మెత్తని ఆ ఆవరణం మీద నీళ్లు ఉంపేశారు. అవి వచ్చేస్తున్నాయి, బట్ట తడిచిపోదు. ఆయన గమనించాడు, దాని యందు తన్మయుడైపోయి ఉన్నాడు. అప్పుడు ఎవరో యాండే యాండే అని పిలిచారు, వినడు. దగ్గరికి వచ్చి కొట్టి యాండే అంటే ఉలికివిడు, ఏమిటి అంటాడు. నీళ్లు ఉంపేశారు, వచ్చేస్తున్నాయి మీ కిందకి, లేవండి అంటే అప్పుడు లేస్తాడు. ఎందుకని? తన్మయమై ఉన్నాడు, దాని యందు రమించిపోయి దాని కన్నా భిన్నంగా లేడు, అది అయిపోయాడు. అందుకని రెండో తెలియట్లేదు. తన్మయం అయిపోయినట్టు చిన్మయం అయిపోవడం. చిన్మయ అంటే చిత్మయ. చిత్ అంటే ఏది తెలుసుకుంటోందో అదే తాను అయిపోయాడు. తెలుసుకుంటున్నది ఎక్కడుంది? తెలుసుకుంటున్నది శరీరంలో ఎక్కడుంది అని అడిగారు అనుకోండి. అంతటా ఉన్నది, ఎక్కడో ఒక్కచోట ఉందనుకోండి. అది పాదం యొక్క చిటికిన వేలిని ముట్టుకుంటే ఎలా తెలుసుకుంది? తల పైన ముట్టుకుంటే ఎలా తెలుసుకుంది? నేను ఇక్కడ మాట్లాడితే మనసులోకి ఎలా పెడుతోంది? చూస్తే గ్రహించి ఎలా తాదాత్మ్యత పొందుతోంది? అంటే అది అంతటా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నది కనపడలేదు, దాని ఫలితం కనపడుతోంది అంతే. దాని యొక్క స్పర్శ చేత, అనుభవము చేత అది ఉన్నదని తెలుస్తోంది. ఇప్పుడు చల్లగా గాలేస్తోంది అనుకోండి, గాలేస్తోందండి అని అంటాడు. గాలి లేదనుకోండి, ఉక్క పెట్టేస్తోందండి అంటాడు. ఏమయ్యా ఉక్క పెట్టడం ఏంటి, ఇంత మంచి గాలి వేస్తుంటే అని అనుకోండి, గాలి ఎక్కడేస్తోందండి అంటాడు. గాలి వేయట్లేదంటే ఏంటి, ఇంత గాలి వేస్తోంది కదా అంటే గాలిని చూపించండి అంటే చూపించగలరా? గాలి లేదంటే అక్కడ లేదని చెప్పగలరా? ఎలా చెప్తారు? ఉన్నా చూపించలేరు, గాలి వేయకపోయినా వేయలేదని లేదన్న విషయం చూపించలేరు, రెండు సాధ్యం కావు. అంతటా వ్యాప్తి చెంది ఉంది. తెలుసుకోగలిగినటువంటి ఆ చైతన్యము ఏది ఉన్నదో అది నేనన్నది జ్ఞానము చేత తెలియబడాలి. అలా తెలుసుకోవడానికి అది మిగిలిన వాటికి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది వ్యాపించి. చర్మమునందంతటా వ్యాపించింది. అందుకే చర్మం ఎక్కడ ముట్టుకున్నా చెప్తుంది ఎవరో ముట్టుకున్నారని. నేను ఇలా కూర్చొని ఉండగా ఈ కింద ఏముందో నాకు కనపడదు కదా, బల్ల అడ్డుగా ఉంది. కానీ ఓ బొద్దింక నా పాదం మీద పాకింది అనుకోండి, తెలుసుకుంటుంది ఏదో పాకుతోంది పాదం మీదని, తెలుసుకుని చెప్తుంది. అంటే చర్మము తెలుసుకోవడానికి అవకాశం ఆ చైతన్యం ఇస్తోంది, ఆ చిత్ ఇస్తోంది. ఆ చిత్ చెవి ద్వారా విని తెలుసుకోవడానికి కారణమవుతోంది. ఆ చిత్ కన్ను ద్వారా చూసి తెలుసుకోవడానికి కారణమవుతోంది. నిజానికి అది లేకపోతే ఇవి తెలుసుకోలేవు. చర్మం తనంత తాను తెలుసుకుంటే శవము తెలుసుకోవాలిగా. అంతటా ఉన్న ఆ చిత్ నేనని మయమైపోగలిగాడు అనుకోండి, తన్మయుడైపోయినట్టు చిత్తుతో మయమైపోయాడు అనుకోండి, ఆయన చిన్మయుడు. అది అమ్మవారి యొక్క స్వరూపంగా చెప్తారు ఆ చిన్మయీ తత్వం. కాబట్టి ఈ చిన్మయ శబ్దం గురించే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చాలా గంభీరమైన ప్రస్తావన తీసుకొస్తారు. అది చాలా అందమైన శ్లోకం నిజానికి. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఎంత గొప్పగా మాట్లాడారో. అమ్మవారి స్థూల రూపాన్ని చెప్పారు.
అమ్మవారు ఎక్కడుందో అలా చెప్పారు. సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రంలో ఉందయా. ఎక్కడ? అది కూడా సురవిట పివాటి పరివృతే, కల్పవృక్షాల యొక్క తోట మధ్యలో, మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే, మణిద్వీపంలో చింతామణి గృహంలో, శివాకారే మంచే, శివాకారమైనటువంటి మంచం మీద, పరమశివ పర్యంక నిలయాం, పైన పరమశివుడు పర్యంకంగా ఉంటే పరుపుగా ఆయన తొడ మీద కూర్చునుంది. అటువంటి అమ్మ ఒక రూపంగా కదా చెప్పారు. అప్పుడు ఆవిడ నేను రెండు ఉన్నాయి కదా, అప్పుడు ఆవిడ ఒక రూపంతో కదా పూజిస్తున్నాను. అకస్మాత్తుగా నాలుగో పాదంలో అన్నారు, భజంతి త్వాం ధన్యా, త్వాం నిన్ను భజంతి భజిస్తున్నటువంటి వాళ్ళు ధన్యులు. ఎలా? కతిచన చిదానందలహరి, ఈ శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే ఒక రూపంగా కూర్చుంటే అమ్మవారై ఉన్నది చిన్మయి. నిన్ను అక్కడ అలా కాకుండా ఇక్కడ ఇలా అంతటా వ్యాపించిన దానిగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవడో వాడు ధన్యుడమ్మా అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? కనీసం పూజ చేసేటప్పుడు నువ్వు ఆ పూజలో, ఆ తాదాత్మ్యతలో ఆ అమ్మమయం అయిపోవాలి. నువ్వు అమ్మ, నువ్వు పూజ మూడు ఉండకూడదు, మూడు ఏకమైపోయి అమ్మగా మిగిలిపోవాలి. అప్పుడు చిన్మయం అయిపోయావు. అప్పుడు నువ్వే చిదానందలహరి, అది ఆనందలహరి. అప్పుడు ఆ చిత్, అది చిన్మయం అయిపోవడం. అంటే అలా అయిపోయిన వారు శంకరాచార్యుల వారు. అందుకని చిన్మయాయ నమః, ఆత్మానాత్మ వివేకము అని శంకరాచార్యుల వారే చేసినటువంటి ప్రకరణం. అందులో ఆయన అంటారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, రాతిర్ధాతు పరాయణం. శృతి అంటే ఇది వేదమంత్రం. ఈ వేదమంత్రానికి ఆయన ఆత్మానాత్మ వివేకము అన్న గ్రంథంలో చైతన్య స్వరూప వ్యాఖ్య చేశారు దానికి, ఆ మంత్రానికి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, మూడు మాటల చేత చెప్పబడుతున్నటువంటి బ్రహ్మము ఒక్కటే, అది మూడు మాటల చేత చెప్పబడుతోంది. సత్యం ఒకనాడుండి ఒకనాడు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నది ఆత్మే. జ్ఞానం తెలుసుకుంటున్నది ఆత్మయే. అనంతం ఇక్కడ వరకు ఉన్నది అక్కడ వరకు ఉన్నది అని చెప్పకుండా ఎల్లలు లేకుండా వ్యాపించి ఉన్నది అనంతం బ్రహ్మ. అప్పుడు జ్ఞానం చైతన్యం ఎవరు? బ్రహ్మ. అప్పుడు ఆ చిన్మయమైపోయిన వాడు ఎవరు? బ్రహ్మమే, ఆత్మయే. ఆ స్వరూపం పొందినవాడే చిన్మయం అయిపోయాడు అని చెప్తూ తానా చైతన్యమయమని తెలుసుకోవడమే తన్మయుడైపోవడం. దానికి ఆయన ఆ చైతన్యానికి ఉండే లక్షణాన్ని వ్యాఖ్యానం చేశారు. ఈ ఆత్మానాత్మ వివేక ప్రకరణంలోనే ఎంత గొప్పగా చెప్తారో. నేను తరచుగా వాడుతున్న మాటలన్నీ ఆ ప్రకరణంలోనివే వాడుతున్నాను చైతన్యం గురించి. చిద్రూపత్వం నామ సాధనాంతర నిరపేక్షయా స్వయం ప్రకాశమానం సత్స్వస్మిన్నారూపిత సర్వపదార్థావభాసకత్వం వస్తుత్వం చిద్రూపత్వముచ్యతే. చిత్ అంటే చైతన్యం అంటే ఏమి అన్నది వ్యాఖ్యానం చేశారు ఆయన. చేస్తూ అది ఎటువంటిది అంటే చిద్రూపత్వం నామ సాధనాంతర నిరపేక్షయా స్వయం ప్రకాశమానం. దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, దానికి తెలుసుకునే శక్తిని ఇవ్వడానికి వెనక మళ్ళీ ఇంకా ఏది ఉండదు. కన్ను తెలుసుకోవడానికి చిత్తుంది, చెవి తెలుసుకోవడానికి చిత్తుంది, చిత్తు తెలుసుకోవడానికి ఇంకేం ఉండదు. చైతన్యమే ఇవన్నీ తెలుసుకునేటట్టు చేస్తుంది. అంటే చైతన్యమే ఆత్మసత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం. కాబట్టి ఇతర సాధనముల సహాయము లేకుండా ప్రకాశింపచేయగలిగినది సత్ స్వస్మిన్ ఆరోపిత సర్వ పదార్థావ భాసకత్వం. ఆరోపింపబడినదే తప్ప సత్యము కాని శరీరమునందున్న ఇంద్రియములన్నింటినీ నిజానికి ఎవరు ప్రకాశింపచేస్తున్నారో అది వస్తుత్వం చిద్రూపత్వం ఉచ్యతే. అటువంటి చైతన్యం ఏదున్నదో అది సత్యము శాశ్వతము, అది అయిపోవడమే చిన్మయత్వం. నిజానికి
బుద్ధి అని అంతఃకరణ చతుష్టయంలో చెప్పబడే నిర్ణయాత్మక శక్తి కూడా ఆ చైతన్యము యొక్క శక్తి పడితే ప్రకాశిస్తూ ఉంటుంది. నేను మొన్న మీకు ఉదాహరణ చెప్పాను చూడండి. ఒక్కొక్కసారి ఒక గాజు పెంకు ఏదో ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో ఉదయించి ప్రకాశిస్తున్నప్పుడు ఆ కిరణములు ఆ గాజు పెంకు మీద పడతాయి. పడేటప్పటికి అది తల 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 మెరిసిపోతుంది, కళ్ళు మిరిమిట్లు కమ్ముతాయి. సూర్యుడు కదిలిపోవడంలో ఆ గాజు పెంకులో ఉంటుంది. గాజు పెంకుకి అంత కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యకిరణములు పడి మెరిసింది. సూర్యుడు దాటిపోతే అది గాజు పెంకు. ఆత్మ చైతన్యం పడినప్పుడు బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంది. ఎవరి యందు ఆ భక్తి తీవ్రత ఉన్నదో వాళ్ళ బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంటుంది. అది తరిగిపోతే గాజు పెంకే. కాబట్టి ఆ ప్రతిఫలించి ప్రకాశిస్తున్నది సూక్ష్మ శరీరమునందు కూడా. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఇదంతా కూడా దాని గొప్పతనమే. కాబట్టి ఆ చైతన్యము నేను అని తెలుసుకొని దానితో తన్మయమై నిలబడగలిగినటువంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఎవరున్నాడో ఆయన చిన్మయీ స్థితిని పొందాడు అంటారు. అటువంటి స్థితిని పొందిన వాళ్ళు కోటాను కోట్లలో ఒకరు ఉంటారు. ఉన్నా వాళ్ళు మళ్ళీ మాట్లాడడం అన్నది ఉండదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. ఎందుకనంటే ఇంకా మాట్లాడడానికి మనసు కానీ వాక్కు కానీ ఉపకరించవు. ఆత్మానుభవం చెప్పడానికి అవి సరిపోవు ఉపకరణములు. ఎందుకని వాక్కు కూడా దేని చేత ప్రకాశించాలి? ఆ చైతన్యము చేత. అది పూర్ణంగా అనుభవాన్ని ఎలా చెప్పగలదు? చెప్పలేదు. ఎందుకంటే వెనకదాని చేత ప్రకాశిస్తున్నది వెనకదాన్ని ఎలా చెప్పగలదు? చెప్పలేదు. కానీ చిన్మయమైపోయి అంత దగ్గరగా మనని తీసుకెళ్ళిన మహాపురుషులు ఎవరు? శంకరులు. సాధన చేసి అనుభవం పొందు, దానికి నా అనుగ్రహం తోడవుతుందన్నారు. అక్కడుంది గురుభక్తి అన్నది. అందుకే శంకరాచార్యుల వారి మీద ఒక గొప్ప శ్లోకం. ఎలా అయితే మనం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాం కదా, అట్లాగే శంకరాచార్యుల వారి మీద ఏవైనా వ్యాఖ్యానాలు చేసేటప్పుడు సాధారణంగా ఈ శ్లోకం వాడుతుంటారు. అద్వైతామృత వర్షాయ శృత్యాకాశ విహారిణి చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః అని. అద్వైతామృత వర్షాయ, అద్వైతమనబడేటటువంటి అమృతాన్ని వర్షించినటువంటి వారు, శృత్యాకాశ విహారిణి, వేదములనేటటువంటి ఆకాశమనందు విహరించేటటువంటి వారు, చిద్ఘనాయ, చిత్ చైతన్యము ఘనమై ఒక రూపాన్ని పొందితే అటువంటి రూపమైన వారు, ప్రసన్నాయ, మనందరినీ కూడా ఉద్ధరించాలి, ఆ స్థితికి తీసుకెళ్లాలనేటటువంటి అపారమైన ప్రేమ కలిగినటువంటి వారు, శంకరాయ నమో నమః, అటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను అంటారు. అంటే శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా చిన్మయ స్వరూపులు అని చెప్పడానికి ఆ నామంలో ఆ మాటలు మనకి ఎంత స్పష్టంగా తెలియచేస్తాయో. ఆయన మీద చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకం ఆయన విషయంలో ఎంత సత్యమై ఉంటుందో, ఆయన యొక్క చైతన్య స్వరూపాన్ని, చ్యుతిలేని ఆత్మానందాన్ని, సత్యాత్మ వస్తువుగా ఆయన నిలబడిన తీరుని వర్ణిస్తోందో చెప్తుంది. కాబట్టి ఆయన చిన్మయాయ నమః అని కీర్తింపబడ్డారు. అటువంటి శంకరాచార్యుల వారి గురించి తరువాతి నామంలో పరకాయ ప్రవేశ కృతే నమః, ఆ పక్కనే అమానుష చారిత్రాఢ్యాయ నమః. ఈ రెండు నామాలు కలిపి చెప్పవలసిందే, వేరు చేయడం సాధ్యం కాదు. ఎందుకనంటే అసలు అమానుష చారిత్రాఢ్యాయ నమఃయే పరకాయ ప్రవేశ కృతే నమః. పరకాయ ప్రవేశం చేయడం అనేటటువంటిదే ఒక గొప్ప విద్య. ఎక్కడో పతంజలి సూత్రభాష్యంలో చెప్పేటదాన్ని పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు అన్నది. అది దానికి ఎంతో యోగ విద్య తెలిస్తే తప్ప అసలు చెయ్యలేరు దాన్ని. అది అందరూ సాహసం చేసేది కూడా కాదు. అసలు సాహసం చేద్దామన్నా, ఇంకో శరీరంలోకి వెళదామన్నా ఈ శరీరాన్ని వదలడం రావాలి, అందులోకి వెళ్ళడం రావాలి, మళ్ళీ అది వదిలి ఇందులోకి రావడం రావాలి, లేకపోతే అందులోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా ఒకవేళ వచ్చినా వెనక్కి రావద్దు, ఈ శరీరాన్ని కాపాడేవాడు ఉండద్దు. కాబట్టి అమానుష చారిత్రాఢ్యాయ నమః, ఊహకందని విషయాన్ని చేశారు ఆయన.
ఎందుకని అంటే ఆయన మండనమిశ్రుడితో వాదించినప్పుడు సరస్వతీ స్వరూపమైనటువంటి ఉభయభారతి నాతో కూడా వాదించి గెలిస్తేనే మా వారిని గెలిచినట్టు. ఎందుకంటే ఆయనలో నేను దేహార్థ భాగం. నన్ను గెలవకుండా మీరు ఆయన్ని ఎలా గెలిచినట్లు అవుతుంది, అందుకని నన్ను గెలిస్తేనే అంది. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను కదా, స్త్రీతో వాదన చేయడం, ఎక్కువ రోజుల విషయాలు పరిశీలిస్తూ ఉండడం మర్యాదగా అనిపించదు. అందుకని వద్దులే అమ్మా, ఏ ఆశ్రమానికి ఉండవలసిన నియమాలు ఆ ఆశ్రమానికి ఉంటాయి కదా అన్నారు. ఆవిడ కొన్ని ఉదాహరణలు చెప్పి లేదు వాదించవలసిందే, లేకపోతే మీ సర్వజ్ఞత్వానికి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఉభయ భారతి మాట్లాడదాం అనుకుంటే మాట్లాడలేదు శంకరాచార్యుల వారు, మాట్లాడితే ఏమయ్యి ఉండేదో అంటారు రేపు. మీ ఇష్టం అంది. మాట్లాడతానన్నారు. కూర్చున్నారు. పూర్వపక్షం చెప్పు అనగానే ఆవిడ కామకళ వికాసం గురించి మాట్లాడింది. శుక్లపక్ష కృష్ణపక్షాలలో కామకళలు ఎలా ప్రస్ఫుటమవుతాయో దాని గురించి చెప్పమంది. ఇందులో రెండు విషయాలు. ఒకటి, గ్రంథస్థమైన విషయాన్ని చెప్పడం మంచిదే, కొంతవరకు తెలిసినట్టు. కొన్ని గ్రంథస్థమైన విషయములు చెప్పినా అవి అనుభవంలో లేకపోతే అసలు అది ఏమీ తెలియదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కొంతలో కొంతైనా కించిత్ ప్రవేశమైనా ఉంటే తెలుస్తాయి తప్ప అసలు దాని గురించి ఏమీ తెలియకుండా మాట్లాడితే ఒక యోగి పురుషుడికి అది ఎలా చెల్లుతుంది? అది ఆయన అనుభవంలో లేని విషయం. మిగిలిన ఏదైనా శంకరాచార్యుల వారికి తెలియంది లేదంటే చదువుకున్నది కాదు, అనుభవంలో ఉన్నది. ఇది సన్యాసి అయిపోయిన కారణం చేత బ్రహ్మచర్యం నుంచి అనుభవంలో లేనిది. ఇప్పుడు అనుభవంలో లేనిది అనుభవంలో ఉన్నట్లు మాట్లాడడం దోషం అవుతుంది. అందున ఎక్కడ వాదనలో ఎవరితో? సరస్వతీదేవితో. ఎట్లా ఈ మెలిక విప్పడం? వాదనకు ఒప్పుకున్నందుకు ఇబ్బంది వచ్చింది. అసలు మొదట మాటే లేదు ఇంకా. అందుకని 4 రోజులు సమయం అడిగారు. 4 రోజులు సమయం అడిగితే ఎలా ఈ సమస్యకి పరిష్కారం? అందుకని యోగ విద్య చేత శిష్యులతో కలిసి గగన మార్గంలో వెడుతున్నారు. ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు భగవంతుడే సత్పురుషులకి త్రోవ చూపిస్తాడు. అమరక మహారాజు అని ఒక మహారాజు గారు పరమపదించాడు. ఆయన శరీరాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఇంకా ఆ శరీరాన్ని కట్టెల మీద పెట్టి దహనం చేసేయాలి. ఆయన అంతఃపురకాంతలు భార్యలు 9 ఉన్నారు. ఆ భార్యలు మంత్రులు అందరూ చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. ఆయన ముందు రోజు రాత్రి వేటాడాడు. రాత్రిళ్ళు కొన్ని మృగాలు బయటకు వస్తాయని ఆయన రాత్రి వేటాడి బాగా డస్సిపోయి మూర్ఛలో మరణించాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. శంకరాచార్యుల వారు చూశారు. చూసి ఈ మహారాజుకి 9 భార్యలు ఉన్నారు, గొప్ప తేజోవంతుడుగా కనపడుతున్నాడు మరణించినా కూడా. కాబట్టి నేను ఈయన శరీరంలో ప్రవేశిస్తే ఉభయభారతితో నేను ఏ విషయముల మీద చర్చ చెయ్యాలో వాటి మీద నాకు పరిజ్ఞానం కలుగుతుంది. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ స్పష్టంగా మాట్లాడవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆ అనుభవాన్ని సిద్ధింప చేసుకుని మాట్లాడాలి. అయితే ఇక్కడ అనుభవాన్ని సిద్ధింప చేసుకోవడము అన్న మాట దగ్గరకు వస్తే ఆ అనుభవం అన్నది కలిగితే అది వదిలిపెడుతుందా? అది ఏమవుతుంది? రుచిగా మారుతుంది. రుచి వాసన అని 2 ఉన్నాయిగా. ఒకసారి ఏది అనుభవాన్ని పొందారో అది మళ్ళీ అనుభవించమని వాసన రూపంలో అడుగుతుంది. అప్పుడు నిగ్రహించిన దోషం రాలా మనసులో? అంటే పద్మపాదుల వారు అన్నారు, ఇది చాలా సాహసోపేతమైన విషయం చేస్తానంటున్నారు మీరు. మీ శరీరాన్ని వదిలిపెట్టి రాజుగారి శరీరంలోకి వెడతానంటున్నారు. మీరు మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టి మీ శరీరంలోకి వచ్చేసే వరకు మీ శరీరాన్ని భద్రంగా చూడమంటున్నారు పర్వత గుహలో పెట్టి. ఎందుకంటే ఆయనే ఒక పవిత్ర ప్రదేశం చూపించి, ఇక్కడ నేను పరకాయ ప్రవేశానికి శరీరం వదిలిపెట్టేసి రాజు శరీరంలోకి వెళ్ళిపోతాను, మీ అందరూ కూడా నా శరీరాన్ని ప్రతిరోజు చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ మీరు నిత్యకర్మలు చేసుకోవడానికి ప్రదేశం బాగుంది, మంచి ఫలవృక్షాలు నదీ ప్రవాహం ఉంది, అందుకని ఇక్కడ నిత్యకర్మలు చేస్తూ ఉండండి,
నేను మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షములలో తెలుసుకోవలసినటువంటి కామకళా విలాసం తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తాను అన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన దాని మీద కూడా ప్రకరణం చేశారు. అని ఆయన శరీరం వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. సిద్ధపడుతుంటే పద్మపాదాచార్యులు వారు అడ్డొచ్చారు. మీరు ఎంతటి మహాపురుషులైనా ఇది లేనిపోని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే లోకంలో మహామహులు అటువంటి వాటికి ఒకసారి వశపడితే తప్పుకోవడం చాలా కష్టం. అందుకని మీరు సాహసం చేస్తున్నారేమో ఆలోచించండి. అందున సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఈ శరీరం వదిలిపెట్టి ఒకసారి ఆ శరీరంలోకి వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తరువాత కానీ ఆగిపోతే, అలా ఎందుకు ఆగిపోతానో అని మీరు అంటారేమో. మీరు గురువులు, సర్వజ్ఞులు, మహాత్ములు, మిమ్మల్ని వ్యతిరేకంగా నేను మాట్లాడను. నా భయం చెప్తున్నాను, నా ఆందోళన చెప్తున్నాను మీకు. ఎందుకనంటే పూర్వం మత్స్యేంద్రనాథుడిని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన గొప్ప యోగి అయ్యాడు. ఆయనకి గోరక్షకుడని ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ మత్స్యేంద్రనాథుడు గొప్ప యోగి పుంగవుడై ఆయన ఒకప్పుడు ఇలాగే ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం పరకాయ ప్రవేశం చేశాడు. ఇంకో శరీరంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ భోగాలని చూసి ఉండిపోయాడు. మరిచిపోయాడు వెనక్కి రావడం. అంటే వాటి ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. అందులో ఉండిపోయాడు. ఉండిపోతే యువతల గురువుగారు రావట్లేదు, ఈ శరీరం ఎంతకాలం కాపలా కాస్తాడు. ఈ గోరక్షకుడున్న శిష్యుడు వెళ్ళి గురువుగారికి వేదాంతం చెప్తాను నేను అని చెప్పి ఒక గురు రూపంలో గురువుగారికి వేదాంతం మళ్ళీ గుర్తు చేశాడు. గుర్తు చేస్తే గుర్తొచ్చి వెంటనే ఆత్మానందం కన్నా ఇవన్నీ ఆనందాలా అని చెప్పి వదిలిపెట్టి వెనక్కి వచ్చాడు. ఆ మత్స్యేంద్రనాథుడికి అటువంటి ఇబ్బంది కలిగింది. అందుకని నేను చెప్పింది వినండి, ఇది సాహసం కదా, ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు అప్పుడు జవాబు చెప్పారు. ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని నువ్వు పరిశీలించాలి. నేను మాట్లాడను, నేను వాదించనని చెప్పాను. కానీ ఉభయ భారత ఏమంది? నేను నా భర్త శరీరంలో సగభాగము అంది. అది శాస్త్రం అంగీకరించిన విషయం. భార్యాభర్తలంటే శరీరంలో సగభాగం అనే అంగీకరిస్తారు. అందుకే కదా ఇద్దరి మధ్యలోంచి వెళ్ళరు. అప్పుడు ఆమెను నేను వాదనలో గెలవాలంది. నేను సన్యాస ధర్మం చెప్పాను. ఆమె ఏమంది? అప్పుడు మీరు సర్వజ్ఞులని ఎలా ఒకరితో మాట్లాడినంటే గార్గితో మాట్లాడలేదా యాజ్ఞవల్కుడు అంది. అంటే నేను అంగీకరించవలసి వచ్చింది. ఆమె నన్ను ఏ విషయం గురించి ప్రశ్న చేస్తే జవాబు చెప్పలేనో అది అడిగింది. ఆమెకి తెలుసు అది నేను చెప్పలేను అని. ఎందుకు చెప్పలేను అంటే గ్రంథరూపంగా ఉన్నదైతే నేను ఇలా తిప్పేసి చెప్పేస్తాను. అది అనుభవ జ్ఞానం కాదు. ఆమె అందులో మెళకువ గురించి అడుగుతోంది. అది అనుభవం చేత తప్ప పుస్తకం పఠిస్తే చెప్పేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అనుభవము చేత పొందాలి. అనుభవము చేత నేను ఈ జ్ఞానమును పొందడానికి వెడితే అందులో ఇరుక్కుపోతానని కదా నువ్వు అంటున్నావు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను చూడు. సోహం సాక్షిత్వమాస్ అప్యాశ్రయితుం సమీహే. సోహం సోహం నేను బ్రహ్మము బ్రహ్మము అన్న భావనని నేను ఒక్క క్షణం కూడా జారను. ఆలోకమానోప్యవలోకమాన సంభాషమాణోప్యభిభాషమాణ శ్రీకామకోటి ప్రభురేష కించిత్ జీవబ్రహ్మైక్య భావన్న జహాతి. మాట్లాడుతున్నా, చూస్తున్నా, ఏం చేస్తున్నా వింటున్నట్టుంటారు, చూస్తున్నట్టుంటారు, కానీ తాను బ్రహ్మమన్న భావన నుంచి జారరు. రెండుగా ఉన్న చోట కూడా ఒకటిగా నిలబడగలరు. నేను కూడా సోహం భావనతో ఉండి సాక్షిగా విషయాన్ని తెలుసుకుంటాను. తెలుసుకున్నానంటే తప్ప ఉభయభారతి నాతో ఈ వాదన యందు జయాన్ని అంగీకరించదు. ఆమె మాట్లాడడం మొదలు పెడితే నేను తేలిపోతాను. అందుకని నా సర్వజ్ఞత్వము నిరూపింపబడదు. రెండు, ఇది రాబోయే కాలంలో చాలామందికి పాఠం అవుతుంది. తొందరపడి మాట ఇవ్వడం, తొందరపడి ఏవైనా చేయడం ఎంతంత దూరాలు పెడతాయో తెలుస్తుంది. నేను అవతారం కాబట్టి చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అంటే ఆయన ఒక మాట చెప్పారు. సంకల్పయేవా కిల కామమూలం సయేవ మే నాస్తి సమస్య విష్ణో
తన్మూలః నౌ భవపాశనాశః కర్తుః సదా స్యాద్భవదోషదృష్టేః. ఓ పద్మపాదుడా, నువ్వు భయపడుతున్నది ఏమిటి? నేను వెళ్ళి అక్కడ ఉండిపోతానేమో అంతఃపురంలో అనుకుంటున్నావు. సంకల్పము అన్న బీజం ఉంటే దాంట్లోంచి అంకురం వస్తుంది, మొక్క వస్తుంది, చెట్టు వస్తుంది, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి, ఊంచుకుంటుంది. నాకు అసలు సంకల్పం ఇది, నాకు అసలు నేను అట్లాంటి అనుభవాలు పొందుదామని కానీ, ఆ శాస్త్రం తెలుసుకుందామని కానీ, అంతఃపురాలకు ఎడదామని కానీ, స్త్రీ సౌఖ్యం పొందుదామని కానీ నాకు సంకల్పం ఉందా? నాకు అసలు ఆ సంకల్పం లేదు. సంకల్పం లేని చోట చెట్టు ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు ఒక అవసరం ఏర్పడిందంటే నేను ఆ జ్ఞానమును తెలుసుకోవాలి, దానిని ఒక పరిజ్ఞానముగా తెలుసుకోవాలంతే. అది ప్రకృతిలో అవి ఎట్లా వస్తాయన్నది తెలుసుకోవాలి నేను, అంతే, అంతవరకే. దానికి నా సోహం భావన నుండి నేను జారకుండా అట్లాగే ఉంటాను. ఉండి అనుభవ జ్ఞానమును పొంది ఉభయ భారతి దగ్గరికి పెడతాను. శరీరము కళంకితము కాకూడదు. సన్యాసి శరీరం సన్యాసి శరీరంగా పవిత్రంగా ఉండాలి. అందుకని ఈ శరీరంతో అది తెలుసుకోవడానికి అవకాశం లేదు, అందుకని వదిలిపెట్టేస్తాను. వేరు శరీరంలో ప్రవేశించి పెడతాను. అప్పుడు నేర్చుకోవడానికి ఉపాధి తీసుకున్నాను. అయితే మీరు ఎంతైనా కూడా మరి సన్యాసాశ్రమంలో ఉండి నేర్చుకోవడానికి అలా ఇంకో శరీరంలోకి వెళ్ళొచ్చా? శరీరమా జీవుడా అంటావేమో. జన్మకర్మచమే దివ్యం. నేను అవతార పురుషుణ్ణి, శివుణ్ణి, శంకరాచార్యులు వారిగా వచ్చా. కాబట్టి నువ్వు ఆలోచించు. సయేవ మే నాస్తి సమస్య విష్ణోహో. కృష్ణుడు 16,000 మంది గోపికల్ని చేపట్టాడు అంటే ఆయన కామాతురుడా? ఆయన సామాన్యమైన పిల్లవాళ్లే అందరితో కలిసి ఆడాడు, గోవర్ధనోద్ధరణము చేశాడు. కృష్ణ పరమాత్మ యొక్క అతిమానుష చేష్టితములు కూడా లీలలుగా ఆయన అవతారంలో ఎట్లా అన్వయమో, నా అవతారంలో కూడా నా సర్వజ్ఞత్వమునకు నేను ఇలా చెయ్యగలిగాను అతిమానుష చేష్టితము అని నిరూపణం చేయాలనుకుంది సరస్వతీదేవి. అందుకొచ్చింది ఈ పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు నేను నరుడిగానే కనపడుతున్నాను. నేను అవతారంగా తెలియాలన్నది సరస్వతీదేవి కోరిక, అందుకు పెట్టింది మిష. తప్పించి నన్ను అవమానించాలని కాదు. ఇప్పుడు నేను అవతారముగానే ప్రవర్తిస్తాను. కృష్ణుడికి ఏ దోషం వచ్చిందయా? కృష్ణుడికి దోషం వస్తుందా? అది ఆనంద బ్రహ్మము. నేను కూడా అంతే, సోహం బ్రహ్మముగానే ఉంటాను. శివోహం శివోహం శివుడిగానే ఉంటాను. కాబట్టి నాకు ఏ దోషం అంటదు, అంటకుండా పెడతాను నేను. కాబట్టి తన్మూలః నౌ భవపాశనాశః. సంకల్పం ఉంటే కదా పాశం పడేది. అప్పుడు కదా పాశం పడి లాగి అనుబంధం ఏర్పడి కట్టేసి గట్టిగా వాసనాబలంగా నిలబడిపోయి జన్మాంతరముల వరకు ఉండిపోయేది ఎప్పుడు? సంకల్పం ఉంటే. అసలు నాకు సంకల్పం ఏదయ్యా? సంకల్పమే లేదు. కాబట్టి నిరంతరం అవిద్య వలన కలిగేటటువంటి దోషములను పరిశీలనం చేయడం, బోధ చేయడం నా గురువుగా నా అవతారానికి ప్రధాన ప్రయోజనం. దానికి దీనికి సంబంధం ఉందా? కానీ సరస్వతీదేవి ప్రయత్నం ఏమిటి? వచ్చినవారు గురువే తప్ప శివుడా అని రేపు ఎవరైనా అంటే కాదు శివుడే అని చెప్పాలంటే, కృష్ణుడు బ్రహ్మము కనుక ఆయన ఏమైనా చెయ్యగలడు. అది మనం చేయలేము. ఆయన చెప్పినట్టు చెయ్యాలి. భగవద్గీతలో ఆయన చెప్పినట్టు చెయ్యాలి తప్ప ఆయనలా 16,000 మంది గోపికల్ని కట్టుకుంటామన్న మాటలు అన్వయాలు కావు. అయితే నువ్వు గోవర్ధనోద్ధరణం చేయి అన్న మాట ఎలా వస్తుందో, నన్ను కూడా సాక్షాత్ అవతార పురుషుడిగా లోకానికి చెప్పాలనుకుంటోంది ఆవిడ. శంకరులంటే ఎవరనుకుంటున్నావు? ఈశాన సర్వ విద్యానాం సకల విద్యాస్వరూపమైనటువంటి శివుడని చెప్పాలనుకుంటోంది అన్నది శంకర హృదయం. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి అవిద్యాదోషం లేదు. నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. నాది అవతారం కాబట్టి నాకు విధి నిషేధములు అంటావు. జ్ఞానికి భగవద్ అవతారానికి జన్మకర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామీతి సోర్జున. భగవంతుడికి కర్మ ఎక్కడుంటుంది? ఇదే చెయ్యాలి, ఇది చేయకూడదు. విధి నిషేధం భగవంతుడికి అన్వయం అవ్వదు. మనం కర్మపాశముల చేత కట్టపడ్డాం కాబట్టి మనని మనం సంస్కరించుకోవడానికి విధి నిషేధాలు. భగవంతుడికి అన్వయం ఎలా అవుతుంది? అది
అందుని విధి నిషేధములు ఒక జ్ఞానిగా కానీ శివుడిగా కానీ నాకు అన్వయం కావు, ఇది చెప్పాలన్నది ఉద్దేశ్యం. అందుకని నేను పరకాయ ప్రవేశం చేస్తానన్నారు. సరే మీ ఇష్టం అన్నారు. శరీరాన్ని ఆయన బ్రహ్మరంధ్రాన్ని భేదించి బయటికి వెళ్ళిపోయారు. ప్రాణవాయువు నిలబడిపోవాలి అంటే పతంజలి సూత్రం ప్రకారం ఏమిటంటేట ఈ బ్రహ్మరంధ్రంలోంచి నిర్గమిస్తారు పరకాయ ప్రవేశం చేసినప్పుడు. శరీరం శవం అయిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ శ్మశానంలో ఉన్న అమరక మహారాజు గారి శరీరాన్ని కట్టెల మీద పెట్టబోతున్నారు. మళ్ళీ దాని బ్రహ్మరంధ్రంలోంచి లోపలికి వెళ్ళి ఊపిరిగా అంతటా వ్యాపించారు. చిత్స్వరూపులు కదా మరి, అక్కడ తెలిసిపోవట్లా ఆయన చైతన్య స్వరూపమని. అందుకని వరుస క్రమంలో వస్తున్నాయి నామాలు. ఇప్పుడు చైతన్యంగా అమరక మహారాజు గారి శరీరం అంతటా విస్తరించారు. కానీ లోపల తేజస్సు ఎవరిది? శంకరాచార్యుల వారిది. అకస్మాత్తుగా రూపంలో దీప్తి వచ్చేసింది, కాంతి వచ్చేసింది. ఆయన లేచి నిలబడ్డాడు. ఆనందపడిపోయారు అందరూ. మహారాజు గారు బ్రతికారు, మహారాజు గారు బ్రతికారు అన్నారు. ఆయన వెళ్ళి పరిపాలన మొదలుపెట్టారు. ఆయన వెళ్ళి పరిపాలన మొదలుపెట్టినప్పుడు అమరక మహారాజు గారు అయితే ఏదైనా సమస్య వస్తే చాలామందిని పిలిచి రోజులు చర్చించి బోల్డన్ని చర్చలు అయిన తర్వాత ఏదో నిర్ణయం చేసి మళ్ళీ దాని మీద సమీక్షలు చేసి ఇన్ని చేస్తుండేవాడు. ఈయన అలవోకగా ఒక్క క్షణంలో వేదాంత గ్రంథములలోంచి సమస్త శాస్త్రములలోంచి ఉటంకిస్తూ అట్లా చేసుకెళ్ళిపోతున్నారు. పైగా ఎవరు అక్కడ ఉన్నది? శివుడు. అందుకని ఆవులు సమృద్ధిగా పాలిచ్చేస్తున్నాయి, పాడి పంటలు, వేలపట్టున వర్షాలు, రోగాలు లేవు, ఎవరికి అకాల మృత్యువు లేదు, రాజ్యం అంతా సస్యశ్యామలమైపోయింది. తేడా ఒక్కటి ఎవరు పసిగట్టారంటే భార్యలు పసిగట్టారు. ఇది ఏదో చదువుకునేవాళ్ళలాగా ఉంది భర్తగారి ప్రవర్తన అని. ఎందుకని ఆయన శాస్త్రాధ్యయనం చేస్తున్నారు, ఏదో తేడా ఉంది అని పసిగట్టారు వాళ్ళు. సరే అయిపోయింది, మెల్లిమెల్లిగా బయటకు వచ్చేస్తుంది కదూ. ఒకరికి తెలిసి ఉన్నది అయితే రహస్యమేమో, కానీ 100 మంది భార్యలకి తెలిసి ఉన్నది రహస్యం ఎందుకు అవుతుంది? అది బయటకు వచ్చేసింది. మంత్రులకు తెలిసింది, వాళ్ళు పసిగట్టారు. ఎవరో ఒక మహాపురుషుడు ప్రవేశించాడు రాజుగారి శరీరంలోకి. నిస్సందేహంగా మహాపురుషుడు. మనం రాజుగారు పునర్జన్మ పొందాకపో చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటంటే పూర్వం రాజుగారికి భార్యల యందు తమకం, ఈయనది అధ్యయనం. తేడా ఉంది ఎక్కడో. అయితే ఈ వచ్చిన ఆయన ఏది అధ్యయనం చేయడానికి వచ్చాడో తెలిసిపోతుంది. అంటే ఈయన వెళ్ళిపోతాడు ఇది వదిలిపెట్టి. ఆయన కానీ వెళ్ళిపోయాడా, ఒకటి రాజు ఉంటాడు, ఆ జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కాబట్టి రాజు ఉంటాడు. 2 ఇలాంటి ఆయన ఈ శరీరంలోంచి కానీ వెళ్ళిపోయాడా, ఇంత గొప్పగా ఉన్న ఈ రాజ్యం మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళిపోతుంది. ఈయన వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈయన ఏదో శరీరంలోంచి వచ్చాడు, అదేదో దివ్య శరీరం, అది ఎక్కడో ఉంటుంది, ఎక్కడో వదిలి వచ్చాడు అని వాళ్ళు ఏం చేశారంటే భటులందరినీ పిలిచి మీరు కూలంకుషంగా కొండలు, గుట్టలు, గుహలు, బావులు, తోటలు, ఉద్యానవనాలు, చెట్లు అన్నీ వెతకండి. ఎక్కడైనా ఇంకా అంత్యేష్టి సంస్కారం చెయ్యబడని శవం కనపడిందో, ఎవరు ఏ కారణం చెప్పి ఆపుదామని ప్రయత్నించినా ఆగకుండా రాజశాసనం అని చెప్పి కాల్చేయండి అన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? శంకరాచార్యుల వారి శరీరాన్ని కాల్చేస్తారు. అప్పుడు ఎలా పెడతారు వెనక్కి? ఈలోగా శుక్లపక్షం కృష్ణపక్షం పూర్తయిపోయాయి. అంటే శంకరాచార్యుల వారు చేయవలసిన అధ్యయనం అయిపోయిందిగా, ఆయన తెలిసేసుకున్నారుగా విషయం అంతాను. ఇప్పుడు ఆయన రావాలి, కానీ ఆయన విలంబం చేశారు. పద్మపాదాచార్యుల వారు హడిలిపోయారు. నెలలో వస్తానన్నవారు రాలేదు. ఇప్పుడు రాలేదు కాబట్టి మచ్చేంద్రనాథుడు గోరక్షకుడు పరిస్థితి వచ్చింది అని ఆయన ఏం చేశారంటే శంకరాచార్యుల వారు ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ వెడితే ఇదిగో అమరక మహారాజు అకస్మాత్తుగా లేచాడు, రాజ్యం ఇంత గొప్పగా ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మా గురువు గారే అని తెలుసుకున్నారు. తెలుసుకొని ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? రాజదర్శనం అంత తేలిగ్గా దొరుకుతుందా? గాయకుడి వేషం కట్టి చాలా గొప్పగా పాటలు పాడుతున్నారు రాజ్యంలో. మహారాజా మహారాజా ఎవరో వచ్చారు, ఒక ఆయన చాలా బాగా పాటలు పాడుతున్నారు, మీరు కూడా వినాలి ఆ పాటలు అన్నారు. అంటే వెంటనే మహారాజు అమరకుడు ఏం చేశాడంటే ఇంత బాగా ఎవరో వచ్చారట, రాజ్యపు వీధులలో తిరుగుతున్నట్ట,
తిరుగుతూ చాలా గొప్పగా పాట పాడుతున్నట్ట. అందుకని ఆయన్ని అంతఃపురంలోకి పిలవండి, నేను కూడా ఆ పాట వింటాను అన్నాడు. అంటే పద్మపాదాచార్యుల వారే గాయకుడి వేషంలో ఉన్నది. పద్మపాదాచార్యుల వారిని అంతఃపురంలోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన పాట రూపంలో భ్రమర గీతాలు పాడారు. భ్రమర గీతాలంటే ఓ తుమ్మెదా అని మొదలెట్టారు రాజుని. ఓ తుమ్మెదా, నీకు గుర్తుందా, ఒకప్పుడు మనందరం కూడా కలిసి తిరిగేవాళ్ళం, మీరు అనేక పువ్వులలో ఉన్నటువంటి తేనె తాగుతూ మాతో తేనె తాగిస్తూ ఉండేవారు. అన్నిటికన్నా మేము తాగిన గొప్ప తేనె మీ పాదములనబడేటటువంటి పుష్పములలో ఉన్న అమృతాన్ని గ్రోలుతూ ఉండేవాళ్ళం. దినదిన ప్రవర్ధమానమయ్యాం, మీరు లేకుండా బ్రతకలేని వాళ్ళం మేము. ఓ పెద్ద భ్రమరమా, నువ్వు ఒక కారణం చేత మనం ఉన్నటువంటి ఉద్యానవనాన్ని విడిచిపెట్టి ఈ తోటలోకి వచ్చావు, ఈ తోటలో ఉండిపోయావు. అక్కడ ఉన్నటువంటి నీ ఇల్లు తగలబెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వెంటనే బయలుదేరి జాగరూకుడవై ఆలస్యం లేకుండా మన తోటకు వచ్చేసేయి అని పాడారు. భ్రమర గీతాలు అంటారు. అంటే నేను సంక్షిప్తంగా కథారూపంగా చెప్పేస్తున్నాను. పాడితే శంకరాచార్యుల వారు గ్రహించారు. పద్మపాదుల వారు వచ్చారు, ఈ విషయం చెప్తున్నారు అని వెంటనే శరీరాన్ని వదిలిపెట్టారు. ఆ కూర్చుని వింటున్న శరీరం కూర్చున్నట్టే ఒరిగిపోయింది. ఇక్కడ ఆయన శరీరాన్ని కాపాడడం కోసం అని చెప్పి పాపం శిష్యులు శంకరాచార్యుల వారి శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షిస్తూ కూర్చున్న ఆ గుహలోకి భటులు వచ్చారు. ఇది ఎవరి శరీరం అని అడిగారు. ఇది ఏదో మా గురువుగారి శరీరం లేండి అని వాళ్ళు ఏదో చెప్పబోయారు. ఇంకా మాకు ఇవన్నీ అనవసరం, రాజశాసనం, ఎక్కడ రాజ్యంలో శవం ఉండడానికి వీల్లేదు, దీన్ని తగలబెట్టేయాలని శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి వెలిగించేశారు. అది కాలిపోతుంది. అప్పటికే కాళ్ళు చేతులు కాలిపోయాయి. అప్పుడు శంకరాచార్యుల వారి కోసం శిష్యులు, ఆ శరీర రక్షణ చేస్తున్న వాళ్ళు ఆక్రోశిస్తున్నారు. ఇదోగా పద్మపాదాచార్యుల వారిని బంధించారు. ఆ తర్వాత ఆయన పాటగాడే కానీ పాపం ఆయన ఏం చేయలేదు, రాజే తనంత తాను ఒరిగిపోయాడని పద్మపాదాచార్యుల వారిని వదిలేశారు గాయకుడు అనుకొని. పద్మపాదుల వారు వచ్చే లోపల శిష్యులు ఆక్రోశిస్తూ చూస్తున్నారు గురువుగారి కోసం ఎట్నుంచి వస్తారని. శంకరులు గగన మార్గంలో యోగ మార్గంలో వచ్చి చితి మీద కాలిపోతున్న శరీరంలోకి వెళ్ళారు. కాలిపోతున్న శరీరం అంటే అప్పటి కాళ్ళు చేతులు కాలిపోయాయి. అప్పుడు దాని మంట ఎలా ఉంటుంది? అప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు లేకుండా ఎట్లా? అప్పుడు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని, ఓ లక్ష్మీ నృసింహుడా, నాకు నువ్వు నీ కరమును ఆలంబనంగా ఇయ్యి అని ప్రార్థించారు. విచిత్రం ఏంటంటే ఇవాళ తదియ, ఖచ్చితంగా 15 రోజుల తర్వాత అక్షయ తృతీయ, సింహాచల దేవస్థానంలో చందనం ఒలుపు. అదేమో మరి శనివారం నాటి ప్రసంగం. ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అటువంటి స్తోత్రం చేశారు లోపలికి వెళ్ళి ఆ శరీరంతో. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగి మణిరంజిత పుణ్యమూర్తే యోగీ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నాకు మీరే చేయూత కావాలి. కాళ్ళు చేతులు కాలిపోయాయి. శంకరాచార్యులు వారు ఆ రోజు చేసినట్టే వాళ్ళ శ్లోకం చదువుదామంటే నాకు కన్ను ఇబ్బందిగా ఉంది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ లక్ష్మీ నృసింహుడే నాకు ఒక ఆలంబనం కావాలి అని, మీరు నాకు ఆలంబనమై నా కాళ్ళు చేతులు మళ్ళీ వచ్చేటట్టు చేసి రక్షించండి అంటూ బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామలకాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహ రజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహుడా, నాకు నువ్వు ఆలంబనంగా ఆధారంగా. ఏమి శ్లోకాలు చేశారండి. కాళ్ళు చేతులు కాలిపోయినటువంటి శరీరంలోకి వెళ్ళి అప్పుడు చేశారు లక్ష్మీ నృసింహుడిని. అందుకే ఈ స్తోత్రం ఎప్పుడు శంకరులు సాధారణంగా ఇది శంకరుడు చేశాడు అని చెప్పుకోరు. ఇది చెప్పి ఇది ఎవరు ఎక్కడ ఎప్పుడు చదివినా నృసింహానుగ్రహం ఉంటుందని చెప్పారు. సంసారదావదహనాకరభికరోరు జ్వాలావలీభిరతి దగ్ధతనూరుహస్య త్వత్పాదపద్మసరసీరుహమగతస్య
లక్ష్మీన్ నృసింహ మమ దేహి కరావలంబం. మన కోసం చేసిన స్తోత్రం. చితి మీద మంటే ఉందయ్యా స్వామి, సంసారం అన్న అగ్నిలో కాలిపోతున్నవాణ్ణి, నన్ను రక్షించు. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అసలు ఎలా చేశారా ఈ శ్లోకాలప్పుడు అనిపిస్తుంది. గేలానికి చిక్కింది చేప, దాన్ని తీసి వలలో పడేశాడు. ఇప్పుడు వలలో పడిపోయిన చేపకి ఊపిరి అందదు, అనవసరంగా గాలాన్ని కొరికింది, నోరా దెబ్బతింది, వలలోన పడిపోయింది, ఒంటి తెడ ఆరిపోతోంది, కొట్టుకుంటోంది. అప్పుడు మెడ వణికిపోతూ దవడలు వణికిపోతున్న చేప ఎలా ఉంటుందో సంసారంలో పడిపోయి తప్పించుకోలేక అలా కొట్టుకుంటున్నాను స్వామి, నన్ను రక్షించు. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారం అనే వలలో పడిపోయాను, ఇంద్రియ సుఖాలనే గాలానికా చిక్కిపోయాను, దవడలు ఉనికిపోతున్నాయి, మెడ కదిలిపోతోంది, భయంతో కదిలిపోతున్నాను, ఆయువు అయిపోతోంది, ఆ భటులు వచ్చేస్తే ఏమైపోతానో, మీరు తప్ప ఎవరు నన్ను రక్షిస్తారు అని సంసారకూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పెద్ద గోతులో పడిపోయాడు. పైన రక్షించేవాళ్ళు ఎవరూ కనపట్టలేదు. ఆ గోతులో వేల సర్పాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు ఎలా ఉంటుందో ఆ భయపడిపోతున్న వాడి పరిస్థితి. అలా ఉన్నాను, అతి ఘోరమైనటువంటి లోతైన సంసారమన్న గోతిలో పడిపోయాను. చుట్టూ ఎన్ని దుఃఖాలు పాపాలలా పట్టేశాయి, పాముల్లా పట్టేశాయి. వణికిపోతున్నాను స్వామి, మీరు తప్ప ఎవరు రక్షిస్తారు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, నాకు మీరు ఆలంబనం కండి. నిజానికి శంకరాచార్యులు వారిది ఆ స్థితి. అప్పుడు కూడా మన ఉద్ధరణ గురించి మన మీద పెట్టి రాశారు, మన మీద పెట్టకుండా ఆయన మీద పెట్టుకుని రాశారు. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుష సకలార్తినాశ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ సంసారంలో నేను నాది అన్న భావనతో, రాగద్వేషాలతో, త్రిగుణాలతో ఎన్ని పాపాలు చేశానో అంతులేదు. చేసిన పాపాలకి ఎలా ఉన్నానంటే, మదపుటేను వచ్చి తొండమెత్తి కోట నలిగిపోయిన వాడు ఎలా కింద పడిపోతాడో పైకి లేవలేక నిప్పితో అలా పడిపోయాను చేసిన పాపపుణ్యాలతో. మీరు తప్ప నన్ను ఎవరెత్తుతారు? ప్రాణప్రయాణ సమయం అయిపోయినప్పుడు నేను చేసిన పాపాలకి కింకరులు ఇలా చూపిస్తుంటే నన్ను ఎవరు రక్షిస్తారు? మీరు తప్ప. సంసారతర్ప విషదిగ్ధ మహోగ్ర తీవ్ర దంష్ట్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తే నాగారివాహన సుతాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సర్పములకు శత్రువైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనంగా పొందినటువంటి వాడు నృసింహస్వామి విష్ణుమూర్తి. అమృతసాగరమనందు నివసించేటటువంటి వాడు. సంసారమనేటటువంటి కూపంలో పడిపోతే నేను ఆ సంసార సర్పము అనేక పడగలెత్తి కాట్లు వేసి ఒక్కొక్క పడగతో కరుస్తూ ఉంటే తప్పుకోవడం చేత కాక కాలంలో కొట్టుకుపోతూ ఎదురు చూస్తున్నవాడిని నేను. సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖఫలితం చికితం దయాళు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పాపాలు బీజాలుగా వేశాను, అంతులేని కొమ్మలుగా పెరిగాయి. ఇంద్రియములే ఆకులు, అవి తప్ప నాకు తెలిసినవి ఏమీ లేవు జీవితంలో. ఆ ఇంద్రియముల వలన కలిగినటువంటి సుఖదుఖములనేటటువంటి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాను.
రావలసిన సమయం రాగానే ఈ చెట్టు కూలి కింద పడతారు, వాళ్ళు తీసుకుపోతారు. అసత్యమైన చెట్టు మీద కూర్చొని చాలా గొప్పగా ఉన్నానని అనుకుంటున్నాను, మీరు తప్ప నన్ను ఎవరు కాపాడుతారు? సంసార సాగర విశాల కరాల కాల నక్రగ్రహ గ్రసిత నిగ్రహ నిగ్రహస్య వ్యగ్రస్య రాగ నిచయోర్మి నిపీడితస్య లక్ష్మీన్ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారమనే సముద్రంలో దిగి చాలా బాగున్నాయి కెరటాలు, ఎంత బాగున్నాయో అని ఆ షడూర్ములకు మురిసిపోయాను. రానే వచ్చింది భయంకరమైనటువంటి మొసలి, సముద్రంలోంచి మృత్యువు పట్టేసింది కాలు. ఇప్పుడు ఇది లాగేస్తోంది, నేనా విడిపించుకోలేను. బాగున్నాయనుకున్న షడూర్ములే లోపలికి తోసేస్తున్నాయి. ఇటువంటి స్థితిలో నన్ను ఎవరు కాపాడతారయా స్వామి, మీరు తప్ప. సంసార సాగర నిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీన్ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్రభీకర మృగ ప్రచుతార్థితస్య ఆర్తస్య మత్సర నిదాఘ సుదుఃఖితస్య లక్ష్మీన్ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ సంసారంలో జనన మరణ చక్రం అనేటటువంటి భయంకరమైన అరణ్యంలో దారి తప్పిపోయి తిరుగుతున్నాను. దారి తప్పిపోయి తిరుగుతుంటే కామక్రోధములనేటటువంటి భయంకరమైన మృగాలు అలా ఎదురుగుండా నిలబడి ఎలా తినేద్దామా అని మీదబడి కరుస్తున్నాయి. ఆ పైన మాత్సర్యం అనే వడగాట్పు ఇస్తోంది. దుఃఖశాంతికి శాంతి అన్న చుక్క నీరు దొరకట్లేదు. ఈ స్థితిలో ఉండి చాలా హాయిగా ఉన్నాను అనుకుంటున్నాను. నన్ను మీరు తప్ప ఎవరు కాపాడతారు? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బద్ధ్వా గళేయమభటా బహుతర్జయంతః కర్షంతి యత్ర భవపాశ సతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాలో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఉంటాను 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 అనుకున్నాను, ఠక్కునైపోయింది ఆయువు. యమభటులు వచ్చారు, హడిలిపోయాను వాళ్ళని చూసి. బద్ధ్వా గలే యమభటా బహుతర్జయంతః. పాశం మెడకి వేశారు, లాగుతుంటే ఊపిరందక కపవాత పైత్యములు పైకి ఉబికి కొట్టుకుంటూ రక్షిస్తుందనుకుని భార్య పేరు పిల్లల పేర్లు పిలుస్తున్నాను. వాళ్ళు అయిపోతోంది, మంచం మించి కిందకి దింపేయమా, బయట పడుకోబెట్టేయమా, చాపేయమా, బొంతేయమా, ఎక్కడ పడుకోబెట్టమని వాళ్ళు అంటున్నారు. దీనికోసమా ఇన్నాళ్ళు ఇందులో ఇంత కష్టపడ్డాను అనుకుంటున్నాను. అయ్యో వాళ్ళు మా వాళ్ళు అంటుంటే వాళ్ళేమో ఇలా వేలు చూపించి నోర్మోయ్ ఇంతకాలం ఉన్నావు, ఒక్కనాడు భగవన్నామం అక్కర్లేదు, ఇంకా ఉంటావా అని బహుతర్జయంతః కళ్ళు పెద్దవి చేసి చూపుడు వేలు చూపించి రా అని పాశం బట్టి లాగేస్తున్నారు. ఊపిరా అందదు. కర్షం త్రియత్ర భవపాశ శతైర్యుతం మాం. అప్పుడు సంసార పాశములు యమపాశములు 100 పాశములు కట్టి లాగేస్తున్నారు నన్ను. ఏకాకీనం, ఒక్కడే. అప్పుడు ఎవ్వరు నేనున్నానని రావడానికి ఎవరికి కనపడవన్నీ. పరవశం, అతి భయంతో ఉనికిపోతుంటే చకితం దయాలు, ఇప్పుడు అడిగితే అప్పుడు రక్షించేవాడు నువ్వే, నేనున్నానని నువ్వు వస్తావు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, నాకు ఆలంబనంగా. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞమధుసూదన విశ్వరూప బ్రహ్మణ్యకేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏకేన చక్రమ పరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామే తరేణ వరదా భయపద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంఖచక్రాలు 2 చేతులతో పట్టుకుని ఎడంచేత్తో విలాసంగా లక్ష్మీదేవిని కౌగిలించుకుని ఆ పద్మము చిహ్నముగా కలిగినటువంటి నీ అభయహస్తాన్ని చూపిస్తూ నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడతారయా? అంధస్య మే హృత వివేక మహాధనస్య
చోరైర్మహాబలి బలిభిరింద్రియనామధేయైః మోహాంధకార కుహరే వినిపాతి తస్య లక్ష్మీ నృసింహమమదేహి కరావలంబం. తత్వం తెలుసుకోలేక శరీరం ఉంది, ఆయుర్దాయం ఉంది, ఐశ్వర్యం ఉంది, పొలాలు ఉన్నాయి, నాకు భార్య ఉన్నాడు, భార్య ఉంది, భర్త ఉంది, పిల్లలున్నారు, ఇంత పరివారం ఉంది అని ఒళ్ళు తెలియక ప్రవర్తించాను. అయిపోయిన తర్వాత ఒక్కడిని శరీరం వదిలి ప్రయాణం చేసేటప్పుడు అయ్యో తోడుగా రావడానికి ఒక్క పుణ్యం, ఒక్క శాస్త్రవాక్కు, ఒక్క శ్రద్ధ, గురుభక్తి, దైవభక్తి ఏమి నేర్చుకున్నాను. అంత ఆయువైపోయింది, మళ్ళీ వస్తుందా రమ్మంటే ఇంకా మళ్ళీ ఇలాంటి శరీరం, ఎంత దుర్వినియోగం చేసేసాను అని బాధపడి ప్రయోజనం ఏముంది. ఇక తీసుకుపోయిన తర్వాత వాళ్ళు జీవుణ్ణి లాగేశాక అప్పుడు నాకెవరయా దిక్కు, ఇంక సమయం అయిపోతుంటే నువ్వే దిక్కు స్వామి. ప్రహ్లాదన ఇవన్నీ శ్లోకంలో చూసుకోండి, నా సొంత భావాలు కావు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవహృన్నివాస భక్తానురక్త పరిపాలన పరిజాత లక్ష్మీ నృసింహమమదేహి కరావలంబం. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు మొదలైన వారి హృత్పుండరీకమునందు నిత్యము నివాసం చేసి ప్రకాశించేటటువంటి భక్త సులభుడా నాకు నువ్వు ఆలంబనం కా అని శంకరులు కాలిపోతున్న కాళ్ళు చేతులతో దగ్ధమైపోయి స్తోత్రం చెయ్యగానే మళ్ళీ కాళ్ళు చేతులు వచ్చేసాయి. అంటే ఒక్కటి ఆలోచించండి, శంకరాచార్యుల వారి యందు దోషముంటే నరసింహస్వామి అనుగ్రహం ఉంటుందా? అంటే ఆయన కించిత్ దోషము చేసినవారు కాదు. ఇంకింతకన్నా అతిమానుష చేష్టితం. అంటే చితి మీద కాళ్ళు చేతులు కాలిపోయిన దాంట్లోకి మళ్ళీ ప్రవేశించడం ఏమిటి, స్తోత్రం చేసి కాళ్ళు చేతులు పొందడం ఏమిటి? పొందడం కాదు, పొంది చితిమించి బయటికి వచ్చి లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్త స్థేయాంతి తత్పదసరోజ అఖండ రూపం. ఇది శంకరాచార్యుడు అని పేరు కలిగినటువంటి లేను లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పాదములు అనబడేటటువంటి పద్మములలోని మకరందపానం చేస్తూ చెప్పినటువంటి శుభకరమైన స్తోత్రం. ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్త. హరియందు భక్తితో ఏ మానవుడు ఈ స్తోత్రాన్ని చదువుతున్నాడో అటువంటి వాడికి స్థేయాంతి తత్పద సరోజం అఖండ రూపం. అక్కడ కూడా వదిలిపెట్టరు. అఖండ రూపం. ఖండం అంటే శరీరం, అఖండం అంటే ఆత్మ. ఆయనకి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహము వలన అఖండ రూపమైన ఆత్మసిద్ధి కలుగుగాక. భువి శంకరేణ. భూమి మీద శంకరాచార్యుల వారు చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుతున్నారో వారందరికీ కూడా అనుగ్రహము కలుగుగాక. అప్పుడు కూడా ఆ స్థితిలో కూడా అది శంకర భగవత్పాదులంటే. అటువంటి ఆయన పేరెత్తితే పాపరాశి ధ్వంసమైపోతుంది అంటే ఆశ్చర్యం ఏముంది? వెంటనే శంకరాచార్యులు వారు బయటకు వచ్చారు, శిష్యులందరూ సంతోషపడిపోయారు, ఆనందపడిపోయారు. ఆనందపడిపోయిన తర్వాత ఒక్క ధర్మ సూక్ష్మం మిగిలిపోతుంది. మరి శంకరాచార్యుల వారు నల్లాళ్ళ తర్వాత ఎందుకు రాలేదు అని అంటే, ఇన్ని విద్యలు శిష్యులకు నేర్పుతున్నాను కదా, నేను వేళ పట్టున వెనక్కి వచ్చేస్తే మనము రాలేమా అని రేపొద్దున్న ఏ శిష్యుడైనా ప్రయత్నిస్తే తట్టుకుని రాగలడా సోహం స్థితిలో ఉండి అధ్యయనం చేసి? అందుకని రాలేరు సుమా, అంత తేలిక కాదు, జాగ్రత్త, ఇటువంటి సాహసాలు చెయ్యవద్దని చెప్పడానికి చేశారు. అతిమానుష చేష్టితమో ఆయనకి మాత్రమే సాధ్యమైంది. శంకర భగవత్పాదుల యొక్క వైభవం అంటే, శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన చారిత్రం అంటే అలా ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి గగన మార్గంలో, యోగ మార్గంలో మండన మిశ్రుడింటికి వెళ్ళారు. ఉభయభారతికి తెలీదు, సాక్షాత్ సరస్వతీదేవి అది శివావతారం అని నిరూపణం చేసింది. మహాపురుషుడైన ఆయన చెయ్యలేనిది లేదు, ఆయనకి విధి నిషేధములే లేవు. అయినా ఆశ్రమ ధర్మాన్ని అట్లా పరిపాలన చేసే మహాపురుషులని తెలియచెప్పింది లోకానికి. వెంటనే ఉభయభారతి
ఇంకా వాదన చేయవలసిన అవసరం లేదని అంగీకరించింది. మండన మిశ్రుల వారికి స్వామివారు సన్యాసాశ్రమం ఇచ్చి సురేశ్వరాచార్యుల వారు అన్న పేరుతో సన్యాసాశ్రమ స్వీకారం చేయించారు. ఆ విధంగా శంకర విజయాల్లో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కాబట్టి పరకాయ ప్రవేశ కృతే నమః, అమానుష చారిత్రాఢ్యాయ నమః. పరకాయ ప్రవేశం చేసిన వారు అతిమానుష చేష్టితమును, అమానుషమైనటువంటి చారిత్రమున్నవారు. అంటే మనిషికున్న చరిత్ర కాదు, అది అవతారమని నిరూపణం చేసినవి. రెండు పక్కపక్క నామాలు, అందుకని రెండింటినీ కలిపి చూపించే ఇట్లా ఎన్నో మీరు రోజు వింటున్నప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. మీకు తెలియనివి కావు, తెలియనట్టు ఉండి వినడం మీ వినయం, తెలుసున్నట్టు అహంకారంతో చెప్పడం నాకున్నటువంటి అతిశయం. ఏదో ఒకనాడు నాకు మీలా వినయం రాకపోతుందా కూర్చుని చూస్తూ మిమ్మల్ని చెప్పి. కాబట్టి అంత అద్భుతమైన నామాల గురించి ఇవాళ విన్నాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.